ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 19 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి యెహోవా వారిని జాలితలచి వారి యందు దయయుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. వ్యాఖ్యానాంశం దేవుని దీర్ఘశాంతము. వ్యాఖ్యాన అంశం దేవుని దీర్ఘశాంతం. వ్యాఖ్యానం: ఇందులో దేవుని గొప్ప దీర్ఘశాంతం విశదీకరింపబడుతోంది. ఇదివరలో దేవుడు లోకంపై పడి సువార్తకు లోబడని పాపులను ఏల నశింపజేయలేదు. అవును, ఆయన దీర్ఘశాంతమే కారణం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అంతేకాదు, ఆయన కాచుకొని ఉండగా పని కూడా జరుగుతోంది. సువార్త చెప్పబడుతోంది. ఆయా దేశాల్లో జనులు ఇంకా సువార్తను విని క్రీస్తును నమ్మి రక్షింపబడుతున్నారు. కాబట్టి కాలం ఇంకనూ అలాగే పొడుగవుతూ ఉంది. ఇశ్రాయేలీయులను సహించి తుదకు చెరకు అప్పగించిన యెహోవా మన దినాలలో కూడా ఎప్పుడూ లేచి ఇప్పుడు విశ్వసించటానికి తెరవబడిన ద్వారమును మూసివేస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 27వ వాక్యం, లూకా సువార్త 13వ అధ్యాయం 25వ వచనంతో సరిపోల్చండి. క్రీస్తు సంఘం కూడా నిద్రిస్తూ ఉంది. అయినా నిబంధనను బట్టి, రక్తంతో ఏర్పడిన ఆ క్రొత్త నిబంధనను బట్టి తన పిల్లలను కూడా ఆయన సహించుకుంటూ వారిని పురికొల్పి వారి ద్వారా తన కార్యాన్ని చేయించుకుంటూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నీ వంతు నీవు పూనుకొని నెరవేర్చుచున్నావా లేదా? ఇది గొప్ప ప్రశ్న. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.